వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? అందరూ శివరాత్రి బాగా జరుపుకున్నారా? ఇక నా విషయానికి వస్తే నా పాటికి నేను చక్కగా పొద్దున్నే లేచి పూలు కోసుకొచ్చుకొని పూజ చేసుకుందాం అని రెడీ అయ్యేలోపు మా వారు గుడికి వెళ్దామా అన్నారు. అస్సలే ఎప్పుడు ప్లాన్ చేయరనమాట. నేను నార్మల్గా కిడ్స్కి హాలిడేస్ అయినా కూడా తనకి హాలిడే ఉండదు కాబట్టి పెద్దగా ప్లాన్స్ ఏం పెట్టుకోను. జస్ట్ పూజ చేసుకొని సింపుల్గా చేసేసుకుంటాను. అలాంటిది ఆయనంతటా ఆయనే గుడికి వెళ్దామా అని అడిగిన తర్వాత ఆగుదామా చెప్పండి, వెంటనే బయలుదేరిపోయాము. శైవక్షేత్రం అని విజయవాడ పక్కనే ఉంటుంది. బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజ్ దిగిన తర్వాత రైట్ సైడ్కి కట్ట మీదుగా వెళ్ళాలన్నమాట. కృష్ణానది ఒడ్డునే వెళ్ళినట్టు ఉంటుంది మొత్తం జర్నీ అంతా. అంతకుముందు అయితే అంటే మా పెళ్ళికి ముందైతే ఈ రోడ్స్ అన్నీ మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు క్యాపిటల్ సిటీ అయిపోయింది కదా, సో అంత బాగా చేశారు. కొంచెం ఈజీగా వెళ్ళినట్టే ఉంది కానీ పండగ మూలాన అంటే శివరాత్రి మూలాన వేరే రూట్లో డైవర్ట్ చేశారు. ఇదిగోండి వెళ్ళే దారిలో ఎవరో క్రికెట్ ఆడుతున్నారు. ఇది చూడగానే మా వారు చిన్నప్పుడు ఆడుకున్నది గుర్తొచ్చిందట. ఇక వెళ్ళే దారి పొడుగుతా చక్కగా తోటలన్నీ ఉంటాయి. మోస్ట్లీ అరటి తోటలు ఉంటాయి. ఆ అరటి తోటల మధ్యలో మళ్ళీ లిల్లీ తోటలు, రోజ్ అంటే గులాబీ తోటలు అన్నీ ఉంటాయి. అండ్ ఈ మధ్య మునగాకు కూడా కనిపిస్తుంది కొత్తగా. మునగాకు ఓన్లీ ఆకు కోసమనే పెంచుతున్నట్లున్నారు. చిన్నగా ఉన్నాయి చెట్లు. ఈ మధ్య మునగాకు పౌడర్ బాగా వాడుతున్నారు కదా. అలాగే వెళ్ళే దారిలో మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కూడా ఉంటుందన్నమాట. ఈ ఆశ్రమం చూడగానే నాకేంటో ఒక ఫ్యాంటసీ, ఎప్పుడైనా ఒక్కసారైనా అక్కడ స్టే చేయాలని. యూట్యూబ్ వీడియోస్లో అవి చూస్తుంటే నాకు ఏదో వెకేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది. లోపల ఎన్విరాన్మెంట్ అంట, ఆ ఎన్విరాన్మెంట్ అంతా కాసేపు చూద్దాం. అండ్ దట్టు హెల్దీగా అంతా ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఒక వెళ్ళాలనే ఇష్టం ఉంటుంది నాకు ఎప్పుడూను. అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి గుడి కూడా కనిపిస్తుంది చూసారా. దగ్గరకి అంతా వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడి నుంచి ఆ కాస్త దూరం వెళ్ళటానికి 1/2 అవర్ పైనే పట్టేసింది అనమాట. మధ్యదారిలో ఇలాగా చిన్నగా షాప్స్ పెట్టారు. క్యారెట్స్ చూసారా, మొక్కలతో సహా ఉన్నాయి. భలే ఫ్రెష్గా ఉన్నాయి. వచ్చేటప్పుడు కొనుక్కుందామా అనుకున్నాం కానీ ఏంటో వీలు పడలేదు. ఇక అలా మెల్లమెల్లగా కదులుతూ వెళ్ళేసరికి 40 మినిట్స్ దాకా పట్టేసింది. ఎండలు మాత్రం బాబోయ్ అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అన్నంత దారుణంగా ఉన్నాయి. ఆ కాసేపటికే ఎంత చిరాకు వచ్చేసిందో. ఇంకెలాగో గుడి దగ్గరికి వచ్చేసాము. క్యూ లైన్ చూస్తే ఎంతమంది జనాలు వచ్చారో. నేను ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాను కానీ శైవక్షేత్రంలో ఇంతమంది జనాలను చూడటం ఫస్ట్ టైం అనమాట. చాలా టైం పట్టింది. కొంచెం పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు క్యూ లైన్లో, ఎందుకంటే తోసుకోవడమే అయిపోయింది. ఎక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతామో అన్నంత భయం వేసింది అనమాట. ఎలాగో దర్శనం మాత్రం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి ఇలా ఏర్పాటు చేసి ఉంచారు. ఆ మధ్యలో గుట్టలాగా నల్లగా పోసున్నాయి కదా, అవి కూడా శివలింగాలేనంట. అసలు యాక్చువల్లీ శైవక్షేత్రం అంటే కోటిలింగేశ్వర స్వామి అని అంటారు. అంటే కోటి లింగాల్ని ప్రతిష్ఠించాలి అనేది సంకల్పం. అదనే కాదు, చాలా రకాల లింగాలు ఉంటాయి ఇక్కడ. సువర్ణలింగం అని, మరకత లింగం అని, పాదరస లింగం అని. అసలు పాదరసం అనేది లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. అది సాలిడ్ ఫామ్లో ఎలా పెట్టారో అనేది ఒక వింత అనమాట. ఈరోజు మేము వెళ్ళింది మాత్రం ఆత్మలింగ దర్శనం. భలే అందంగా ఉంది. అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు. చూస్తేనే ఆ ఫీలింగ్ మనకి తెలుస్తుంది. అండ్ ఇదిగో వినాయకుళ్ళు ఉన్నారు చూసారా. నేనేదో 2-3 తీసేసుకుందాము వీడియోలో అనుకుంటే నా పెద్ద కూతురు నాకు పేర్లన్నీ కావాలి, పేర్లు వచ్చేలాగా వీడియో తీయమంది. సో అన్నీ తీసాను. అలాగా ఇదిగో చూసారా, ఈ లింగాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠించున్నాయి. ఇవి భక్తులే ప్రతిష్ఠిస్తారనమాట. మనం అక్కడ కొంచెం అమౌంట్ పే చేసి అవి తీసుకుంటే చక్కగా పూజ చేసి ప్రతిష్ఠిస్తారు. అది మామూలు రోజుల్లో. ఇలా మొత్తం వీడియో తీయాల్సి వచ్చింది మా పెద్దమ్మాయి కోసం.
మొత్తం వీడియో తీసాక బయటకు వచ్చేసరికి ఇలా శ్రీచక్రం మీద అందరూ కాయిన్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో ఏంటో మరి నాకైతే కొత్తగానే ఉంది. నేను మాత్రం మామూలుగా దండం పెట్టేసుకొని వచ్చేసాను. ఇక ఈ గుడికి పైన సువర్ణలింగం ఉందన్నమాట, అంటే బంగారంతో చేసిన లింగం. అది కూడా షూట్ చేద్దామని చూశాను కానీ అస్సలు అవ్వలేదు. లైట్గా ట్రై చేశాను. వీలుంటే ఇందులో చూడండి స్లో మోషన్లో పెట్టి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఈ గుడి గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీ ట్రిప్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ గుడికి వస్తే తెలుస్తుంది. తెలియటమే కాదు, మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా కూడా ఉంటుంది. మామూలుగా ఇది శివరాత్రి కాబట్టి ఇంత రష్గా ఉంది కానీ మామూలు టైంలో పెద్ద అసలు రష్ే ఉండదు. మోస్ట్లీ ఒక 10-15 మంది కనిపిస్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. డే అంతా ఇక్కడే స్పెండ్ చేయొచ్చు కూడా. ఇదిగో చూసారా, ఇది అచ్చంగా మట్టితో చేసిన శివలింగం. భలే చేశారు అసలు. అలా ఎలా చేశారని అనిపించింది నాకైతే. ఎంత కష్టపడి ఉంటే అయి ఉంటుందో కదా. అంత హైట్ మట్టి విగ్రహం. దగ్గరికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది నాకు అది మట్టి విగ్రహం అని. సో అబ్బా భలే చేశారని చాలాసేపు అలా చూస్తూ ఉన్నాను. ఇక బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. పిల్లలు ఎంచక్కా డ్యాన్స్ వేస్తున్నారు. మంచి క్లాసికల్ డ్యాన్స్. చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు. ఇదిగోండి, ఇది అక్కడ అటువైపు నుంచి చూస్తే షేప్ అర్థం కాలేదు కానీ ఇటువైపు నుంచి చూస్తే బాగా అర్థమైంది. శివలింగాకారంలో మళ్ళీ చిన్న చిన్న శివలింగాలు ప్రతిష్ఠ చేశారనమాట. భలే అందంగా ఉంది కదా. ఇదిగోండి, చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ వేశారు. నేను దూరం నుంచే షూట్ చేసుకున్నాను. ఎంత ముద్దు ముద్దుగా వేశారో. ఇక బయటకు వచ్చేసరికి అన్నదానం అది జరుగుతుంది కానీ ఎండ వేడికి కాళ్ళు కాలిపోతున్నాయి. పైన కూడా ఎండ బాగా ఎక్కువగా ఉంది. పిల్లలు అంత రష్లో మళ్ళీ భోజనం చేయడం అది అంటే చాలా రిస్క్ అయిపోతుందని ఇక నేను తిరుగు ప్రయాణం పట్టేశాను అనమాట. నేను చక్కగా దర్శనం చేసుకొని వెనక్కి తిరిగి వచ్చేసాము. ఇదిగోండి, మళ్ళీ ఆశ్రమం కనిపిస్తుంది చూసారా. నేను అలా చూస్తూనే ఉంటాను, ఏంటో అంత ఇంట్రెస్ట్ అది నాకు. ఇక ఈ తోటలు అవి ఇప్పుడు పిల్లలకి చెప్తున్నాను అనమాట. ఇది ఆ తోట, అది ఈ తోట అనుకుంటా. వాళ్ళు అలా ఉంటాయా ఇలా ఉంటాయా అనుకుంటా చూస్తున్నారు భలేగా. ఇలా బయటకు వచ్చినప్పుడే కదా పిల్లలు అన్నీ తెలుసుకునేది. రష్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారా, బాగాలేదా నాన్న అని అడిగితే మాకు బాగా నచ్చింది అని అన్నారు. భలే అనిపించింది నాకు. ఇదిగోండి, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుందా. అలా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే రూట్ చేంజ్ చేశారని వారధి మీదుగా తీసుకొచ్చారు. ఇంకా ఇంటికి వచ్చేసాక సాయంత్రం కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట. అదండి మరి నా శివరాత్రి విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.